ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను పోలీసుల హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే చుట్టెం పర్ణికారెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అలాగే ఎస్పీ గౌతమ్ యోగేష్ తదితరులు పాల్గొన్నారు. దీనికి గాను ప్రభుత్వం 77 లక్షల రూపాయలు సబ్సిడీ అందించింది. ఇన్స్పెక్షన్ కొరకు ప్రజా నాయకులు గౌరవనీయులు పెద్దలు రెడ్డి గారు కోడంగల్ నియోజకవర్గ కొట్టి స్వాతంత్రం పొందింది. భారతీయ వచ్చిన స్వాతంత్ర సమర యోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అధికారేతరులు, జర్నలిస్టులు, నారాయణపేట జిల్లా వాసులందరూ 78 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అమరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ హరిత తెలంగాణ, స్వచ్ఛ తెలంగాణ మరియు జలసిరిలో తెలంగాణ వైపు కదులుతుంది. నారాయణపేట చేనేత వస్త్రాల పరిస్థితి ఏనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు మరియు కార్యక్రమాలు రూపొందిస్తుంది, మరి అమలు చేస్తుంది. నారాయణపేట జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మనం కలవలంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా బలమైన అడుగులు వేస్తున్నాం. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా రాష్ట్రంలో తెలంగాణ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. దశాబ్దాల కాలమానం చేసిన పోరాటానికి దక్కిన సామర్థ్యం భావిస్తున్నాం. నేడు తెలంగాణ సాధనకు విజయ తెలంగాణ బిడ్డలుగా మన అందరి గర్వకారణానికి వచ్చిన స్వాతంత్ర సమర యోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అధికారేతరులు, జర్నలిస్టులు, నారాయణపేట జిల్లా వాసులందరూ 78 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అమరులకు